గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇదివరకు చాలా కులాల మీద చేసుకుంటూ వస్తున్నాం. భారతదేశంలో మనుషులు లేరండి, కులాలే ఉన్నాయి. ఫలానా కులపామి ఇల్లు ఎక్కడ, ఫలానా కులపాయని ఇల్లు ఎక్కడ అంటారు తప్ప ఫలానా మనిషి ఫలానా రామయ్య ఇల్లు ఎక్కడ అని అన్నారు. ఆయన కులంతోనే రామయ్య అనే పేరు వస్తుంది. కాబట్టి కులం పోయిన రోజు అప్పుడు మనము జాతి నిర్మాణం కింద తీసుకోవాలి. ఇంకొక జాతిగా రాలే, మనం ఇంకా కులాలుగానే ఉన్నాం. కాబట్టి అనుక్షణం అది ఉన్నది. ఆయనకు సంబంధించి మొత్తం మా రెవెన్యూ శాఖనే కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. కాబట్టి ఓన్లీ బీసీలు మాత్రమే చేసిన 134 కులాల బీసీలు చేసిన. ఇప్పుడు బీసీఈ గ్రూప్లో ఉన్నటువంటి నిరుపేద సాయబుల కుల వృత్తుల మీద వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం, ప్రజల డిమాండ్ మేరకు వచ్చినటువంటిది. అది బీసీఈ గ్రూప్లో ఉన్నటువంటి 14 కులాలలో 7 కులాలు ఇంతకుముందు చేసిన, ఇప్పుడు ఇంకొక 7 కులాలు ఉన్నాయి. వాళ్ళ నేపథ్యం, వాళ్ళ పాపులేషను ఇవన్నీ చెప్తున్నాను. వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన జీవన శైలి ఉన్నారు అనేది కూడా అందులో భాగంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరికీ కూడా మా రెవెన్యూ సోదరులు ఎవరు కూడా నిరాకరించకూడదు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. వస్తే బెనిఫిట్, వాళ్ళకి నాలెడ్జ్ కూడా రాలేదు ఇంకా సర్టిఫికేట్ వస్తుందనే విషయం. కొంత సాటి మనిషిగా మనము స్పందిస్తూ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇది కూడా ఇంకొంచెం ఎక్కువసేపే ఉంటుంది, దయచేసి వినాలి. కులాలు 7 కులాలు కదా, ఒక్కొక్క కులం గురించి 1.5 minute చెప్పినా కూడా 7 నుండి 10 నిమిషాలు అవుతుంది. తప్పకుండా వింటారని కోరుకుంటూ, బీసీఈ గ్రూప్లో హజాం అంటే మంగలి, దాన్ని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మొత్తం మన తెలంగాణ జిల్లాలలో, తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కానీ మొన్న చేసిన సర్వే ప్రకారం 2 కూడా తీస్తే 9,783 పాపులేషన్ ఉంది, 2,960 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ బీసీఈలో సీరియల్ నెంబర్ 8 వేసి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళ దాంట్లో కూడా మన జడీబుటి హజాం అని ఉన్నారట. అంటే చిన్న చిన్న చిట్కా మందులు చేసేటోళ్ళు, తర్వాత టోటల్గా క్షౌరవృత్తి మీద ఆధారపడి ఉన్నారు కొంతమంది. ఆదాయం పెద్దగా ఏం లేదు, అంతే రిలీజియస్ వర్క్స్ అదే ఏం లేదు, సింపుల్గా కొంతమంది అసలు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు లేరు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ట్రెండ్, కొంచెం తెలంగాణ రాష్ట్రం ఫైనాన్షియల్గా కొంచెం ఎదిగిపోయారు కాబట్టి ఇక్కడ వృత్తి చేసుకునే వాళ్ళు కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ ఈ పని చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అంతా ముస్లిమ్సే వస్తారని తెలిసింది, అది సంగతి. తర్వాత వీళ్ళు మ్యూజిక్ కూడా వాయిస్తారట, అది తెలియదు మరి. నేనైతే వాళ్ళ ముంగట ఏమనలేదు, వాళ్ళతో కూడా ఏం తెలుసుకోలేకపోయినా. బుక్లో కూడా ఏం లేదు, వాళ్ళు ఇట్లా మ్యూజిక్ కూడా వాయిస్తారు. కానీ తెలంగాణలో మాత్రం వాళ్ళు భజంత్రీలు కూడా అంటారు కదా వాళ్ళను. తర్వాత లబ్బి వాళ్ళ కులం పేరు లబ్బి. అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మన తెలుగు రాష్ట్రాలలో ఉంటారు వీళ్ళంతా. మొత్తం ఎక్కువ మటుకు దక్షిణ భారతదేశంలో ఉన్న వీళ్ళ కుటుంబాలు. సీరియల్ నెంబర్ 9 వేయాలి వీళ్ళకు. టోటల్గా పాపులేషన్ వచ్చేసి 2,681, చాలా తక్కువ మంది ఉంటారు. ఇక కుటుంబాలు ఒక 776 కుటుంబాలు ఉన్నాయంట, మరి ఎక్కడున్నాయో తెలియదు. లబ్బి అనేది ఒక అరేబియన్ బిజినెస్ పీపుల్ ఎక్కువగా వీళ్ళతో ఎక్కువ పని తీసుకుంటారు. తమిళనాడు కూడా ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఉర్దూ, తమిళ్, తెలుగు మిక్స్డ్ టర్మినాలజీ ఉంటుందట వీళ్ళ దగ్గర. అయితే బిజినెస్ ఇది, ఆ బిజినెస్ కూడా ఏముంటుంది, అత్తరు అమ్ముకోవడం, మాస్కులు కొన్ని సర్వీసెస్ చేస్తారట వీళ్ళు. తర్వాత సూఫీకి సంబంధించిన కొన్ని ధార్మిక బోధనలు కూడా చెప్తారట. సముద్రం సంబంధించిన వ్యాపారాలు కూడా వీళ్ళు ఎక్కువ చేస్తారని ఉన్నారు. కాబట్టి వీళ్ళకు బీసీఈ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ 9 వేసి ఇవ్వాలని చెప్పి మనం అడుగుదాం. అలాగే ఇంకొకటి, బీసీఈలోనే సీరియల్ నెంబర్ 10, పాపులేషన్ వచ్చేసి 14,697 మంది ఉన్నారు, 4,700 కుటుంబాలు ఉన్నాయి. ఏది మన తెలంగాణ రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ కలపలేదు. ఇంత డబుల్ అవుతుంది, కలిస్తే డబుల్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏమంటే పకీర్ అంటారు, పకీర్లా. తర్వాత బోరేవాళ్ళ కూడా అంటారు, విన్నాం చాలాసార్లు వినుంటాను. తర్వాత డేరా ఫకీర్లను కూడా అంటారు. బొంతలు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు బొంతలు కుడతామని గల్లీ తిరిగేవాళ్ళు. ఎప్పుడంటే దాదాపు ఒక 60 ఏళ్ల క్రితం, 60 ఏళ్ళ కంటే ముందు కూడా చిన్నగా అట్లా వద్దురు వచ్చి బొంతలు కుట్టించుకుంటారమ్మా, మేము బొంతలు కుడదామని వద్దురు. కొంతమంది కుట్టించుకున్నారు కూడా, చాలా సిస్టమేటిక్గా మంచిగా అల్లిద్దరు వాళ్ళు ఒకసారి బొంతలు ఇస్తే కనీసం ఒక 10 ఏళ్ళు ఉండేది అది. తర్వాత ఈ పకీర్ అనేది ఒక అరబిక్ టర్మినాలజీ అట. అనేది ఇట్స్ అదర్వైజ్ ఒక సాక్రిఫైస్, పేదరికం ప్లస్ సాక్రిఫైస్ కలిగినటువంటి ఇది ఉంటుంది. ఈ సూఫీ సంప్రదాయాలు ఎక్కువగా ఉంటారు వీళ్ళు. ప్రజలకు ధార్మిక బోధనలు కూడా చేస్తారట. తర్వాత మనము కొన్ని పెద్ద పెద్ద డేరాలు వేస్తారు. యూసఫ్ అండ్ కంపెనీ అని చెప్పి పెద్ద అది ఉండే కదా ఈడ మోన్య మార్కెట్లో, వాళ్ళంతా డేరా వాళ్ళే. వాళ్ళు ముస్లిమ్సే కానీ డేరా వాళ్ళే అంటారు వాళ్ళని. అయితే వేయటము, తర్వాత ఈ గంట ఇది కూడా చేస్తారు.
బోరే వాళ్ళేనంటేనేమో ఇప్పుడు ప్రయాణాలు చేసే వాళ్లకు సామాన్లు మోస్తారట వీళ్ళు. ఇప్పుడు మన రైల్వే స్టేషన్లో ఉండే కూలీ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఎక్కువ బోరే వాళ్ళే ఉంటారట. ఇది వీళ్ళందరూ కూడా బోరే వాళ్ళే అంటారట వాళ్ళని. మరి చరిత్ర చెప్తున్నది, కొన్ని హిస్టారికల్గా నెట్లో కొడితే కూడా మీకు అదే ఉంటుంది. నెట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. తర్వాత ఇంకా వీళ్ళు తిరుగుతారు దర్గాల దగ్గర కూడా కొన్ని ఊరేగింపులు జరుగుతాయి. తర్వాత దర్గాల దగ్గర చిన్న చిన్న రిసైడ్స్ జరుగుతాయి. వాళ్ళందరూ కూడా వీళ్ళని బోరే వాళ్ళే, పక్కీర్లన్నా లేకపోతే వీళ్ళందరూ కూడా BCE గ్రూప్ సర్టిఫికేట్ ఇవ్వాలి మా రెవెన్యూ సోదరులంతా కూడా. ఇంకా వాళ్ళని హిస్టరీ ఇంకా చెప్పొచ్చు, కానీ మనకుండే తక్కువ టైం ఏమి ఎక్కువ చెప్పలేము. కాబట్టి ఈ పేద ముస్లిమ్స్కు ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేయకూడదు. వాళ్ళు మీ హిందూ కుటుంబాలతోని అనుక్షణం అటాచ్మెంట్ అవుతూ జీవించే కుటుంబాలు ఇవన్నీ. తర్వాత కురేషి ముస్లింలు అంటే మీకు తెలుసో తెలియదు, మనోళ్ళరా ఇప్పుడు అంటే ఎద్దు మాంసం కోయాలన్నా బర్రె ముసలి కాగానే మన ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద కట్టుకోలు అంటారు మన దగ్గర, తెలంగాణ మొత్తం చిన్న కట్టుకోలు పెద్ద కట్టుకోలు. వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళకి కొనుక్కొని పోయి అది వేసేసి దాన్ని మాంసం కింద చేసి పేద కుటుంబాలు ఆ మాంసాన్ని కొనుక్కొని పోతారు. తర్వాత దానివల్ల తోలు కూడా తీసుకొని పోతారు. ఆ తోలు వ్యాపారం అది ఉంటుంది. తర్వాత నార్త్ ఇండియాలో ఎక్కువ వీళ్ళను కసబ్ అని కూడా అంటారు. కురేషి, కసబు, మరాఠీ కసబ్, తర్వాత ముస్లిం కటిక, తర్వాత కటిక ముస్లింలు, ఇవన్నీ పేర్లు వీళ్ళకు. అంటే ప్రాంతాన్ని బట్టి ఆంధ్రాకి పోతే ముస్లిం కటిక అంటారట, నార్త్ ఇండియాలో కసబ్ అంటారు, ఇవి మహారాష్ట్ర పోతే మరాఠీ ముస్లిం అని అంటారు. కాబట్టి వీళ్ళు టోటల్గా 1,00,000 వరకు ఉన్నారండి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ కలిపితే మొత్తం వీళ్ళు 2 లక్షల పైచీలకి అవుతారు. ఒక 28,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళకి సీరియల్ నెంబర్ 11 వేసి కసబన్నా అడియాలి, లేకపోతే ముస్లిం కటికన్నా, లేకపోతే కురేషి ముస్లిమ్స్ అన్నా కూడా వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకొకటి షేక్ అనేది చాలా పెద్ద సమూహం, ఈ 27 లక్షలు ఉంటారట వీళ్ళు. 7,98,000 కుటుంబాలు ఉన్నాయి. సీరియల్ నెంబర్ 12 వేసి వీళ్ళకు షేక్ ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఒక పెద్ద మనిషిగా షేక్ సాబ్ అంటారు కదా, అరే షేక్ సాబ్ దగ్గరికి పోదాం అని అంటారు. వాళ్ళన్నీ కూడా వాళ్ళ మతంలోనే ఒక పెద్ద, అంతమంది పెద్దలు ఎట్లయితారు, మళ్ళీ చిన్నోళ్ళు ఎవరు మరి 27 లక్షలు ఒక్కపారే కుప్పలు ఇదైతే మరి ఎవరు అంతా. వీళ్ళు సూఫీలు వచ్చినాక పేరు వచ్చింది. డక్కన్ ప్రాంతంలో వీరిని సయ్యద్ అంటారు, షేక్లు అంటారు, పఠాన్స్ అని కూడా వీళ్ళని అంటారని చెప్పి, అంటే మొఘల్ చక్రవర్తుల పీరియడ్ నుంచి కూడా వీళ్ళకి అట్నే షేక్లు, మనం అంటాం కదా అరబ్ షేక్లు వచ్చిండ్రు అన్నట్టుగా, అట్లా ఆ పద్ధతిలో ఒక గౌరవనీయ కుటుంబం కాబట్టి వాళ్ళకి షేక్ అనే సర్టిఫికేటు BCE గ్రూప్ ఇచ్చేసి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా మన రెవెన్యూ సోదరులను కోరుకుందాం. ఇంకొకటి సిద్ది, యాబి, తర్వాత హుబ్షి, తర్వాత జాషి. గమ్మత్ నేను కూడా వినలే, అది చదువుతుంటే గమ్మత్ అనిపించింది. అది టోటల్గా వీళ్ళు పాపులేషన్ 16,672 పాపులేషను, 4,760 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇదొక విచిత్రమైన కుటుంబం. ఏంటంటే మొత్తం వీళ్ళకు ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయని అంటారు. మరి ఈ ఆఫ్రికా, తర్వాత హైదరాబాద్ స్టేట్లో ఇప్పుడు మనం అప్సిగూడ అంటాం కదా, అప్సిగూడని ఒకప్పుడు నిజాం పాలనలో ఒక పెద్ద స్లమ్, అది మన బాగా కుగ్రామం అది అప్సిగూడ. ఆ పశువులను తీసుకొని వచ్చి ఇక్కడ మేపేవారు అని చెప్పి చరిత్ర చెప్తుంది నెట్ ప్రకారంగా. వాళ్ళు మెజారిటీ ఇథియోపియా, మొజాంబిక్, సూడాన్, టాంజానియా అక్కడ కూడా సైనికులుగా పనిచేసి మన దగ్గరికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. తర్వాత రాజు కోటను రక్షించడంలో కూడా ఈ సిద్దికీలు, యాబాలు, జాసీలు, తర్వాత హుబ్షీలు వీళ్ళంతా కూడా అందులో యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. మంచి సంగీతం, సిద్ది హుబ్లీ అనేది ఉంటుంది. ఈ పేరు మన అప్సిగూడ కూడా దానికే వచ్చింది. అన్ని రకాల మనుషులను హైదరాబాద్ ఆదరించి ప్రేమించింది. అంటే వాళ్ళు ఎక్కడోని కాదు, మొత్తం మీద మన దగ్గర వ్యాపారం అన్ని రకాలుగా పనిచేసినటువంటి ఈ వీళ్లకు BCE గ్రూప్లో సీరియల్ నెంబర్ 13 వేసి ఇవ్వాల్సిందిగా మనము మిత్రులను కోరుకుందాం. చివరిగా తుర్క ముస్లింలు, వీళ్ళకైతే చాలా పేర్లు ఉన్నాయండి, చాలా అంటే చాలా. తప్పకుండా వినాల్సిందే, మనం అందరం వినాలి. ఎందుకంటే వీళ్ళు చాలా సర్వీస్ ఇస్తారు వీళ్ళు. మనము రోళ్ళు ఉంటాయి కదా, రోలు మనం ఎక్కువ వడ్డరోళ్ళ దగ్గర కూడా చూస్తాం, వీళ్ళు కూడా ఎక్కువ చేస్తారు, వీళ్ళే ఎక్కువ చేస్తారు. తుర్క కాష్ అంటే వాళ్ళు రోలు మొత్తం దానికి హోల్ చేసి రోలు అది పెడతాం. ఆ ఎండల రాళ్ళ కొట్టిన వాళ్ళకు మనము ఈ సూటు బూట్ వేసుకున్న మూర్ఖులు కొంతమంది వెళ్ళి ఏం చేస్తారు అనాలనిపిస్తుంది, క్షమించాలి. ఎందుకంటే ఆ చిన్న రోలు అతను 50 రూపాయలు చెప్తే దాన్ని 20 రూపాయలకు అడుగుతారు. ఇది కరెక్ట్ కాదు.
అటువంటి వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ చేయకుండా ఇవ్వాలనేది నా విజ్ఞప్తి. మొత్తం మీద అటువంటి పని. తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు కొట్టేటోళ్ళు వాళ్ళు ఎన్ని అంటే, తర్వాత ఇంకోటి తురకకాశ, కక్కు కొట్టే జింక సాయబులు, తర్వాత చిట్టెలు వాలి అని అంటారు, తిరుగాడు గొంతలవారు, తర్వాత తిరుగట్టి గంటల, కక్కు కొట్టేవారు, పత్తర్పోడు అంటారు కదా, పత్తర్పోడు అని కూడా వాళ్ళనే అంటారట. ఇన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళకు. అంటే అన్ని రకాల చేతి వృత్తులు. జంతు ప్రదర్శన కూడా చేస్తారట వాళ్ళు, జంతువులను కూడా ఆడిస్తారు, జంతు ప్రదర్శన ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో వడ్డెరలు ఉన్నారు కదా, వడ్డెరలతో సమానంగా వడ్డెరల కంటే కూడా హార్డ్ వర్క్ చేస్తారనేది వీళ్ళకు ఒక పేరున్నది. ఇప్పుడు ఎక్కడెక్కడనో కొన్ని గుడిసెలు వేసుకొని గుట్టలలో రకరకాల జీవితం సాగిస్తుంటారు కాబట్టి వీళ్ళు BCE గ్రూప్ కింద ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసి అందరి షేర్ చేసి, ముఖ్యంగా మా రెవెన్యూ మిత్రులు చూస్తారని, ఎవరిని ఇబ్బంది పెట్టే కృత ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.